వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం హన్మకొండలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా తేనె అంటే చాలా ఇష్టం. చిన్నవాళ్ళ నుండి పెద్దవారి వరకు తేనె అంటూ మధురంగా తింటూ ఉంటారు. ఈరోజు మనతో పాటు హర్ష ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ గురించి? నా పేరు హర్షవర్ధన్ రావు. నేను స్కేటింగ్ కోచ్ యాక్చువల్లీ. అండ్ ఐ హ్యావ్ పర్సూడ్ మై BA LLB వరంగల్ డిస్ట్రిక్ట్లో. నేను స్కేటింగ్ నేర్పుతుంటాను. అండ్ డిగ్రీ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్లో చదివాను. BA అయిపోయింది నాది, BA ఇంగ్లీష్. అండ్ ఇప్పుడు LLB చేస్తున్నాను. ద సేమ్ టైమ్ ఇది హార్టికల్చర్ చేస్తాం, అదే ఎపికల్చర్ అంటాం మనం దీన్ని. హార్టికల్చర్లో ఒక భాగము ఇదేంటంటే ఎపియరీ. మనం ఏంటంటే తేనెటీగలు అంతరించిపోతున్నాయి ప్రజెంట్లో. వాటిని మనకి మెయిన్గా మన లైఫ్ సైకిల్లో మనకి ఆహారం ఎంత ముఖ్యమో తేనెటీగలు కూడా అంతే ముఖ్యం. తేనెటీగ లేకపోతే పాలినేషన్ అనేది జరగదు. పాలినేషన్ అంటే అదే సంపర్కం అంటారు కదా, అదే లైక్ పాలినేషన్ అంటే మెయిల్ ఫీమేల్ ఫ్లవర్ని ఒకదాని నుంచి అది కదిలిస్తేనే మనకి కాయ అనేది వస్తుంది. అది హనీబీ మాత్రమే చేయగలుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు కాశ్మీర్లో అండ్ వేరే కంట్రీస్లో యాపిల్స్ని మనుషుల్ని పెట్టి మరీ మనం పెయింట్ వేసే బ్రష్తో వాళ్ళు ఇట్లా పాలినేషన్ అనేది చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా సన్ఫ్లవర్ ప్లాంట్స్ని వాటి కాత ఎక్కువ రావడం కోసం క్లాత్ పెట్టేసి దాన్ని తుడిచి ఒక్కొక్క పువ్వుని తొడవడం అట్లా చేస్తున్నారు. ఎందుకు? హనీబీస్ లేకపోవడమే. బికాస్ ఆఫ్ హై రేడియేషన్స్, వీటి వల్ల పొల్యూషన్స్ వల్ల అవి అంతరించిపోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఫర్ ఇది మన ఎపియరీస్, సో దట్ తేనె పరిశ్రమ అనేది పెరిగితే at the same time farmer will be benefited and the honey industry will be benefited. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక్క మనిషికి వేరే 1/4 టేబుల్ స్పూన్ కూడా రాదు ఎంటైర్ పాపులేషన్తో డివైడ్ చేస్తే. అదే వేరే చైనా అట్లాంటి వేరే కంట్రీస్ చూస్తే ఒక్క మనిషికి 1/2 kg 750 grams హనీ వస్తుంది. అంటే అంత ప్రొడక్షన్ ఉంది. కానీ ఇండియాలో మాత్రమే ప్రొడక్షన్ అనేది లేదు. బట్ అందరికీ హనీ అనేది డైలీ లైఫ్లో ఇంపార్టెంట్. మనం ఆయుర్వేదిక మెడిసిన్స్ కానివ్వండి, ఏదైనా తీసుకోవాలంటే హనీ అనేది 100% మనకు కావాలి. తేనెటీగ పరిశ్రమను నెలకొల్పడానికి కారణం అంటే ఒకటి ఏంటంటే నాకు సంథింగ్ లైక్ డిఫరెంట్ చేయాలని నాకు బాగా ఉంటుంది. అట్లాగనే నేను నా గేమ్ని కూడా అలానే చూస్ చేసుకున్నాను. స్కేటింగ్ ఈజ్ అ డిఫరెంట్ గేమ్. ఒక 8 years బ్యాక్, నేను అరౌండ్ 10-11 years అవుతుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. సిన్స్ స్మాల్ 3rd class నుంచి చేస్తున్నాను. నా ఇప్పుడు LLB చేస్తున్నా. ఇంకా నేను స్కేటింగ్లోనే ఉన్నాను. అట్లాగా ప్రతిదీ నాకు డిఫరెంట్గా చేయాలని కొంచెం ఇంట్రెస్ట్. సో నేచర్కి రిలేటెడ్ ఎప్పటి నుంచో వి వాజ్ థింకింగ్. మన కరోనా వచ్చినప్పుడు వి నో ఎవ్రీవన్ వాజ్ ఎఫెక్టెడ్. మెయిన్లీ స్పోర్ట్స్ జిమ్స్ అండ్ టీచర్స్ వర్ వెరీ ఎఫెక్టెడ్. అదే టైంలో మా అమ్మకి కరోనా వచ్చింది. కరోనా వస్తే ఇక లెమన్ వాటర్ ఈజ్ 100% తీసుకోవాలి. మా అమ్మకి విటమిన్ C టాబ్లెట్స్ పడలేదు. సో లెమన్ అనేది కంపల్సరీ. సో హనీ విత్ లెమన్ అనేది మా అమ్మ 8 years నుంచి వాడుతుంది దగ్గరలి. ఇక అందరు వాడినట్టే నిమ్మకాయ నీళ్ళు తేనె అనేది కంపల్సరీ అయిపోయింది ఈ రోజులలో. తేనె అంటే నిమ్మకాయ నీళ్ళు, తేనె పొట్ట తగ్గాలి, అదే కాన్సెప్ట్ అయిపోయింది. సో అట్లాగనే నేను తీసుకొచ్చేది, అన్ని కంపెనీస్ తీసుకొచ్చేది, వాడేది. ఎప్పుడైతే కోవిడ్ ఎఫెక్ట్ అయిందో నేను తీసుకొచ్చా. అండ్ అట్ ద సేమ్ నేనే మా అమ్మని ఇంట్లో చూసుకున్నా అన్నట్టు. సో అప్పుడు డైట్ మా అమ్మతో స్టార్ట్ చేస్తాను. సో నాకు నచ్చలేదు. సో ఐ వెంట్ ఓవర్ ఆల్ ద బ్రాండ్స్. నాకు నచ్చలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా స్కేటింగ్ ఫీల్డ్లో ఉండే వరకు పేరెంట్స్ ఒకరు తీసుకొచ్చి స్వచ్ఛమైన తేనిచ్చారు. నాకు నచ్చింది. అది అయిపోయే వరకు ఎలా ఇది ఉత్పత్తి అవుతుంది అనేది వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు వేరే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇది ఇట్లా ఎపికల్చర్ అనేది ఒకటి ఉంటుంది, వెళ్ళి ఇట్లా చేయొచ్చు అని చెప్పి ఆ టైంలో కొంచెం బాగా స్ట్రెస్డ్ అయి ఉన్న టైంలో వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. నేర్చుకొని ఫస్ట్ 10 బాక్సులు, తర్వాత ఒక 60 బాక్సులు, తర్వాత ఇప్పుడు 260 బాక్సుల దాకా మనకు ఉన్నాయి. ఆ 260 బాక్సుల నుంచి దగ్గర మనకి ఒక 300 to 400 kg ప్రొడక్షన్ మనకి సీజన్ వైజ్ వస్తుంది. అంటే ఒక్కొక్క క్రాప్ని బట్టి మనకి వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రైతుల్ని బెనిఫిట్ చేసినట్టు మనము బెనిఫిట్ అయినట్టు. మనం స్వచ్ఛమైంది మనకి మార్కెట్లో దొరకడం అనేది చాలా తగ్గిపోయింది. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. మనం చూడొచ్చు వెజిటేబుల్స్ ఇప్పుడు కెమికల్ లేనిది పచ్చిమిర్చి రాదు. అట్లా ప్రతి ఒక్కటి అదే. కానీ ఓన్లీ తేనె మాత్రమే స్వచ్ఛంగా దొరుకుద్ది. ఆర్గానిక్ అంటే హనీ, ఏదైతే ఎపికల్చర్లో జరుగుతుందో ఆర్గానిక్. ఎందుకంటే ఒక తేనెటీగ ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు జరిగింది. ఒక 100 ఎకరాలు సన్ఫ్లవర్ తోట ఉంది. అక్కడ మేము ఒక 100 డబ్బాల దాకా ఇన్సర్ట్ చేసాం. రైతుతో మాట్లాడుకొని రైతుకి పాలినేషన్ అవుద్ది అని.
అక్కడ ఏమైందంటే ఒక 2 ఎకరాల మిర్చి తోట ఉంది. మనకి దాహం అయితే మనకి నీళ్ళు ఎలా అవసరమో తేనెటీగ కూడా అలాగనే అవసరం. అవి వాటికి తెలియదుగా కెమికల్ స్ప్రే చేస్తారు. అవి వెళ్ళి ఆ మిర్చి పంట మీదకి వెళ్ళేసి నీళ్ళు తాగడం వల్ల మొత్తం దెబ్బతినిపోయింది. సో ఏ కెమికల్ ఉంటే హనీ రాదు, అక్కడే చనిపోతుంది. అది బాక్స్ దాకా వచ్చి చనిపోతుంది. మళ్ళీ తేనెటీగకున్న అత్యంత మంచి లక్షణం ఏంటంటే అది లోపల చనిపోయినా, లోపల దానికి ఏమైనా అయినా అది తీసి వేరే తేనెటీగలు తీసి బయటపడేస్తాయి. అంటే బాక్స్ని ఎప్పుడూ నీట్గా శుభ్రంగా ఉంచుకుంటాయి. అంతేగాని మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో తేనెటీగ దాని ఇంటిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటుంది. సో మనకు అట్లా ప్యూర్ హనీ అనేది వస్తుంది. ఒకవేళ దానికి విషపూరితంగా ఏమైనా ఎఫెక్ట్ అయితే అది దాంట్లోకి రాదు, ఆ హనీ అనేది రాదు. సో ఆర్గానిక్ హనీ ఈజ్ 100% ప్యూర్. మనకి ఇప్పుడు ఇదేంటంటే రా హనీ, ఇలా ప్రాసెస్డ్ హనీ ఉంటుంది, రా హనీ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి అట్లాగా. సో ఇదేంటంటే ఇది స్టార్ట్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే రైతుల్ని బెనిఫిట్ చేసినట్టు, నేచర్ని కాపాడినట్టు, అదొక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మనం చేసుకున్నట్టు. ఇది మనకు ఆంధ్ర అటువైపున ఉంది, కేరళలో మనకు చాలా తక్కువ ఉంది. ఇది తెలంగాణలో ఐఎమ్ ద యంగెస్ట్ బీ కీపర్ అన్నట్టు. మనకి ఇప్పుడు 260 బాక్సులు అనేది ఉన్నాయి. ఇంకా పెంచాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో కూడా తేనె పరిశ్రమ అనేది పెరగాలి, రైతులకి అవగాహన కలగాలి, మల్టిపుల్ క్రాపింగ్ అనేది పెరగాలి. ఇక్కడ మన తెలంగాణలో మాత్రమే వరి జరుగుతూ ఉంటుంది. మల్టిపుల్ క్రాపింగ్ చేస్తేనే రైతుకైనా అండ్ నేచర్కైనా బెనిఫిట్, లేకపోతే దాని సాయిల్లో ఉన్న దాని పవర్ని కోల్పోద్ది. అలాగా అసలు మీ తేనె ఏ విధంగా వస్తుంది, ఒక్కొక్క ప్రక్రియ ప్రకారం చెప్పాలి. అంటే తేనె అనేది మేము ఎలా ఉత్పత్తి చేస్తాము అంటే, ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడైతే మనకి ఆర్గానిక్గా నేచర్కి హామ్ చేయకుండా, పెస్టిసైడ్ అనేది వాడకుండా మనకి పంటలు అనేది పండిస్తారు ఆర్గానిక్ మెథడ్స్లో, అక్కడ మనం పెడతాం. ఇప్పుడు మనకి ఉంది కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాటి దగ్గర వెళ్ళి మన మస్టర్డ్ క్రాప్స్ కానివ్వండి, నువ్వుల తోట కానివ్వండి, ఇక్కడ నుంచి మనం ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు అట్లా ప్రయాణించి మన క్రాప్స్ దగ్గర పెట్టి వాటి నుంచి వచ్చే తేన్ని మనం ఏమంటే బాక్స్లో పెడతాయి. తేనెటీగలు వచ్చి బాక్స్లో పెడతాయి. మనం అది ఫిల్ అయినది క్యాప్డ్ అంటారు, క్యాప్డ్ సెల్స్ అంటారు. ఆ క్యాప్డ్ సెల్స్లో నుంచి మనం అది అన్క్యాపింగ్ అనేది చేసుకొని మనం ఒక ట్రే సహాయంతో అన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో ఒక మిషనరీ ఉంటుంది, 9 ఫ్రేమ్లు అట్లా మన పెద్ద మిషనరీ అన్నట్టు. అందులో ఆ మిషన్లో పెట్టేసేసి దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో తిప్పడం వల్ల మనకి హనీ అనేది మనకి క్రూడ్ కరెక్షన్ మెథడ్లో కాకుండా ప్రొఫెషనల్ మెథడ్లో హనీ అనేది కిందికి గారుతుంది. క్రూడ్ కలెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా బయట చెట్ల మీద నుంచి తీస్తారు. దానివల్ల ఏంటంటే దాని లోపల ఒక బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. లార్వా, ప్యూపా, ఎగ్స్ అన్నీ క్రష్ చేస్తారు. మన ఆ క్రషింగ్ మెథడ్ అనేది ఉండదు. ఆ క్రషింగ్ మెథడ్ వల్ల దాంట్లో సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో క్యాన్సర్ అనేది స్మాల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది మనకి స్టడీలో ఉంది. అండ్ మన ప్రొఫెషనల్ మెథడ్లో తీసేసి దాన్ని జస్ట్ ఫిల్టరింగ్ చేసేసి మన డస్ట్ పార్టికల్స్ ఏది రాకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ చూడొచ్చు, మనకి బాటిలింగ్ అనేది జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ ఇంకోటి గమనిస్తే, ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది. ఇది మనలాగా మనము చేసింది కాదు, నేచర్లో వచ్చింది. మనకి ఎట్లయితే ఒక్కొక్క పూత ఒక్కొక్క రంగులో ఉంటుందో అలాగనే తేనె కూడా ఒక్కొక్క రంగులో ఉంటుంది. తేనెకి ఒక రంగు అనేది ఉండదు. తేనెటీగ ఒక చెట్టు మీదకి అనేది వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనం మల్టీ ఫ్లవర్, ఇది వర్షాకాలంలో జనరల్గా తీస్తాం. అది చిన్న చిన్న మొక్కల నుంచి తీయబడుతుంది. అట్లా ఇక్కడ 4 ఫ్లేవర్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకి. మస్టర్డ్ అని, నువ్వులని, ఓమా అని ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుర్వేదిక గుణం అనేది ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే మనకి జనరల్గా మనం మెడిసిన్స్ తీసుకుంటున్నాం ప్రజెంట్లో, కానీ అది ఓన్లీ హనీలో మనకి ఎప్పటి నుంచో ఉంది. తేనె తాగడం వల్ల ఎన్నో ఆయుర్వేదిక గుణాలు అనేది దాంట్లోనే ఉంటాయి. అది తాగితే సరిపోద్ది. బట్ ఇప్పుడు కాలం ఎట్లా అయిపోయిందంటే, ఫిట్నెస్ సెంటర్లోకి వెళ్ళడం, నిమ్మకాయ నీళ్ళు తేనె కలుపుకొని తాగడం, దానికి మాత్రమే పరిమితమైంది. అది కాదు, చాలా ఔషధ గుణాలు అనేది ఉండేది తేనెలో. మనం ఎన్నో పండ్లు తింటే రాంది ఒక్క హనీ స్పూన్ తింటే వస్తుంది. అలాగా బయట దొరికే తేనె కన్నా మీ దగ్గర దొరికే తేనె ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు మన బయట దొరికే తేనె ఏంటంటే, మీకు ఎక్కువ చెప్పకూడదు కంపెనీస్ గురించి, అండ్ అంటే చెప్పలేను కూడా. సో మీరు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
బయట మనకి చాలా తక్కువ రేట్స్లో దొరుకుతుంది. ఇప్పుడు మా చెప్తానండి, ఒక డీసీఎం లోడింగ్ అన్లోడింగ్కి మాకు 260 బాక్సులు ఒక డీసీఎంలో పడతాయి. అది అన్లోడింగ్ అండ్ అన్లోడింగ్ ప్రైజెస్ మాకు ఒక్కొక్క ఏరియా తిప్పనికి 200 to 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. వర్కర్గా అనుకోండి, ఏదన్నా అనుకోండి, 50-60 వేల రూపాయలు ఖర్చు వస్తుంది సుమారు. అంటే వచ్చే దిగుబడిని దానికి ఒక్కొక్కసారి 100 కిలోలే వస్తుంది. వచ్చే దిగుబడి దాంతో అది ఎలా మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అవ్వదు. ఎంత పెద్ద ఇండస్ట్రియల్ అయినా కూడా దీన్ని ఇది హనీ అనేది చాలా డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఒక్క హనీ అనేది ఉండదు, అందరికీ నార్మల్. ఇక్కడ మాకు వచ్చే కస్టమర్స్ కూడా మేము ఇది ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ స్టోరు డైరెక్ట్ మేమే ఫార్మింగ్ చేస్తాం, మేమే సేల్ చేస్తాం. ప్రజలకి అవగాహన కలగాలి, మనం అన్నింటినీ బిజినెస్ రూపంలో తీసుకోకూడదు. మాకు ఇక్కడ నడిచినా నడవకుండా అందరికి ఒక బేసిక్ నాలెడ్జ్, ఎందుకంటే మేము అనుభవించాం. అది ఒక 8 సంవత్సరాల నుంచి మా అమ్మగారు తిన్నారు తేనెని, నిమ్మకాయ నీళ్ళు తేనె, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. దానికి ఏంటా అనుకున్నా, కానీ ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్లోకి దిగానో, ఇప్పుడు మా దగ్గర చాలామంది షుగర్ పేషెంట్స్ కూడా హనీ తింటారు. ఇప్పుడు బయట దొరికే హనీ వల్ల హనీ అంటేనే షుగర్ పేషెంట్స్ తినకూడదు అనేది ఒకటి అయిపోయింది. హనీని షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అలా తీసుకుంటే ఏమీ కాదు, షుగర్ పేషెంట్స్ కెన్ హ్యాపీలీ హ్యావ్ ఇట్. అండ్ మనకి హనీ చాలా రంగుల్లో ఉంటుంది. మనకి పూత పట్టి రంగు అనేది మారుతూ ఉంటుంది. అలాగా మనం బయట చూసుకున్నట్లయితే ఒకటే కలర్, ఒకటే స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది ఎన్ని వేల బాటిల్స్ అయినా, ఎన్ని వేల క్వింటాన్లకైనా ఒకటే రంగు ఉంటుంది. అలా రంగు ఉండదు. అది ప్రాసెస్డ్ హనీ, ఇది రా హనీ. అంటే డైరెక్ట్గా మనం దీనిలో 0% కెమికల్, 0% ఎసెన్స్ ఏమీ వేయట్లేదు. డైరెక్ట్గా మనం అక్కడ నుంచి తీసి ఇక్కడ మనం బాటిలింగ్ అనేది ప్యూరిఫికేషన్ చేసి బాటిలింగ్ అనేది చేస్తూ ఉంటాం. కస్టమర్స్కి ఎలా తెలుస్తుంది మరి ఇది స్వచ్ఛమైంది, ఇది డూప్లికేట్ అని ఎలా తెలుస్తుంది? మనం రోజు వాడే వాళ్ళు అనుకోండి, తినగానే పసిగడతారు. అదే ఒకవేళ వాడని వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మా దగ్గర ఉంటాయి 4 ఫ్లేవర్స్ని చూపిస్తాం, దాంట్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మామూలుగా అందరు వాడేది ఎందుకు, నిమ్మకాయ నీళ్ళకి తేనెకి, నిమ్మకాయ నీళ్ళు తేనె, వాళ్ళు ఆ చెంచా కలిపే పద్ధతిలోనే తెలిసిపోద్ది. ఈ చాలామంది చాలా రకాలుగా అంటారండి. ఒకళ్ళేమో మ్యాచ్ స్టిక్ యూజ్ చేస్తారు, మ్యాచ్ స్టిక్ని చార్కోల్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, దాన్ని ముంచి తీసి తుడిచి దాన్ని మ్యాచ్ చేసి అది లైట్ చేస్తారు, లైట్ అయితే అని. అలా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకంటూ చాలా టెస్ట్లు ఉన్నాయి, కానీ ఒకటి ఏంటంటే చేయాల్సింది ఏంటంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూని, దాంట్లో ఉండే గుణాలని చూస్తే తెలుస్తుంది. స్వచ్ఛంగా తేనె తీసేది చాలా ఉన్నాయి, కానీ దాంట్లో ఉండే నేచర్ని కనిపెడితే అది తెలుసు. అది చాలా కష్టం. ఇండియాలో అలాంటి టెస్ట్లు అనేది చాలా తక్కువగా ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్. అలాగా తేనెను తీసేటప్పుడు తేనెటీగ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి మీరు? తేనెటీగల నుంచి జాగ్రత్తలు అంటే అండి, ఇప్పుడు మాకు దీంట్లో బాగా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ అనేది రారు. ఎందుకంటే తేనెటీగ అంటే ప్రతి ఒక్కరికి భయమే. మేము ట్రైన్ అయ్యి ఉంటాం కాబట్టి మాకు అది కుట్టి వెనం అనేది ఇన్సర్ట్ అయ్యి మాకు అది ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది. సో మాకు కొంతవరకు మేము రెసిస్ట్ చేసుకోగలుగుతాం. జనరల్గా మా సాధారణమైన మనిషికి ఒకటి కొడితే అది తట్టుకోలేరు, అలా వర్కర్స్ కూడా రావడానికి భయపడతారు. సో మేము అక్కడ ఉండే మామూలు ప్రజల్ని డెవలప్ అంటే మేము ట్రైనింగ్ సెషన్స్ అనేది ఇచ్చి వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది వాళ్ళకు కూడా ఒక ఉపాధి కలిగేటట్టు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఉపాధిని వాళ్ళకు కూడా ఇచ్చి మేము వాళ్ళని డెవలప్ చేసి అలా మేము డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మామూలుగా మేము యూజ్ చేసే ప్రికాషన్స్ అంటే మేమంటూ ప్రత్యేకంగా ఏమీ చేయము, మాకు అదే అలవాటు. అండ్ మా అందరికీ మేము ఇచ్చేది ఏంటంటే ప్రికాషన్, వేలంటూ ఒకటి ఉంటుంది క్యాప్, సో దట్ బీ వచ్చేసి డైరెక్ట్ ముఖం మీద స్ట్రింగ్ చేయకుండా. అండ్ గ్లౌజెస్ అనేది ఇస్తాము అండ్ ఫుల్ హ్యాండ్స్ లైట్ కలర్స్, సో దట్ బీ అనేది డైరెక్ట్గా కుట్టకుండా కొంతవరకు ప్రొటెక్షన్ అంతే. అండ్ జనరల్గా తేనెటీగ కొడితే ఏదో ప్రమాదం అది ఇది అనుకుంటారు. తేనెటీగ విషంతో ఎన్నో చేస్తారు. 1 గ్రాము తేనెటీగ విషం వెనం 5,000 నుంచి 10,000 రేట్ల వరకు ఉన్నాయి. అది మన యవ్వనాన్ని ఎప్పుడూ అలానే ఉంచుద్ది. ఎంతోమంది దాన్ని యూజ్ చేస్తారు, అవుటర్ కంట్రీస్లో ఉంది. అండ్ బీ స్ట్రింగింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఇంజురీస్కి కానీ బోన్ ఎఫెక్ట్స్కి కానీ చాలా వరకు ఈ థెరపీ అనేది ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీస్లో బాగా ఉండింది. అండ్ తేనె పరిశ్రమలో ఓన్లీ తేనె అనేది రాదు, పొలెన్, ప్రోపోలిస్, వెనం, ఇంకా ఇది హనీ, అలా చాలా వస్తాయి. మనకు 5 బై ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. వ్యాక్స్, మనకి ఇప్పుడు క్యాండిల్స్ అవి వస్తాయి చూడండి, అది చెప్పాను కదా ఇందాక, మనకి అది వ్యాక్స్ అని ఏమంటారు, సీల్ చేసింది అని. దాని నుంచి మనం అది ఏదైతే మనం అన్క్యాప్ చేస్తామో దాన్ని మనం ఒక పక్కకు పెట్టుకొని
దాన్ని మళ్ళీ మనం బాయిలింగ్ మెథడ్స్లో డిఫరెంట్ మెథడ్స్లో యూజ్ చేసి దాంట్లో నుంచి వ్యాక్స్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అట్లా 5 బై ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. దీని నుంచి 0% వేస్టేజ్ అండ్ ఏది మనకి యూజ్లెస్గా పోదు. ఒక బీ నుంచి వెళ్ళి వాతావరణానికి ఏదైనా ఉంది చాలా ఉపయోగకరం మనిషి కన్నా 10 రేట్లు అంటే అది తేనెటీగ మాత్రమే. ఒక తేనె పెట్ట నుంచి ఎన్ని డేస్కి తేనె అనేది ఉత్పత్తి అవుతుంది మరి? జనరల్గా ఒక తేనెటీగ డబ్బా నుంచి వెళ్ళి మనకి ఉత్పత్తి కాలం అంటూ 30 నుంచి 40 రోజులు, ఒక్కొక్కసారి 50 రోజులు. 2 సార్లు సన్ఫ్లవర్ అనుకోండి, మనకు జనరల్గా చెప్తాను అందరికీ అర్థమయ్యేటట్టు, పూత పెద్దగా ఉంటుంది. సో దాంట్లో అది అనేది సీడ్ అనేది ఎక్కువ జర్మినేట్ అయింది. మనం మామూలుగా సైంటిఫికల్గా మనం చూసుకుంటే ఒక హనీబీ పాలినేషన్ వల్ల సన్ఫ్లవర్ క్రాప్ 20% to 1800 టైమ్స్ అనేది క్రాప్ ఈల్డింగ్ పెరుగుద్ది. అట్లా ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్కలాగా సన్ఫ్లవర్ నుంచి తేనె కొంచెం తొందరగా వస్తుంది, ఒక్కొక్క పూత నుంచి ఒక్కొక్కలాగా. ఎండాకాలంలో అయితే ఒకలాగా, వర్షాకాలంలో అయితే ఒకలాగా, కాలాన్ని బట్టి ఉంటుంది. ఆన్ యావరేజ్ ఒక 30 days to 45 days అనేది మామూలు టైం మేము తీసుకుండేది. ఒక తేనె పెట్టెలు ఎన్ని తేనెటీగలుగా రావడం జరుగుతుంది మరి అంత? ఒక్క తేనెటీగ బాక్స్లో 10 ఫ్రేమ్స్ అనేది ఉంటాయి. ఆ 10 ఫ్రేమ్స్లో మనకి మనం 10 ఫ్రేమ్స్ ఉంచుకుంటాం. దాంట్లో కొన్ని లక్షల తేనెటీగలు అనేవి ఉంటాయి. 50,000 నుంచి కొన్ని 1,00,000, 2,00,000 తేనెటీగల వరకు ఉంటాయి ఒక్క డబ్బాలో. తేనెటీగ పరిశ్రమ ఎక్కడ ఉంది మీరు? ఇప్పుడు ప్రజెంట్ పరిశ్రమ అంటే మనకి జోగిపేటలో అల్లనేరేడు తోటలో ఉంది ప్రస్తుతానికి. అక్కడ నుంచి మేము అల్లనేరేడు తేనె అనేది తీయడానికి చూస్తున్నాం. తెలంగాణలో ఫస్ట్ టైం ఈ అల్లనేరేడు తేనె అనేది తీయడానికి. చాలామంది కాదు కుదరదు అని అన్నారు, కానీ ఒక ట్రై చేయాలి, చేస్తే కానీ తెలియదు అనే దాంతో ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉంది ప్రజెంట్గా. ఎంత ఏరియాలో ఉంది అది? అది ఏరియా అంటే అండి ఇప్పుడు ఇన్ని చెట్లకి లెక్కతో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏరియా వచ్చేసి ఒక 5 ఎకరాల దాకా ఉంది. 5 ఎకరాల్లో దగ్గర 360 చెట్లు అనేది ఉన్నాయి. ఆ రైతు 80 నుంచి 60 చెట్ల వరకు పెట్టాడు ఒక ఎకరంలో. ఆ లెక్కలో అక్కడ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరే చెప్పారు తేనెటీగ అంటే భయపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ కోసమైనా మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా ఎలా? ఇప్పుడు కొందరు ఇప్పుడు ట్రైనింగ్ అంటే భయపడడం కోసం అని కాదు. జనరల్లీ మనం ఇప్పుడు చాలామందికి బత్తాయి తోటలు, దానిమ్మ తోటలు కానివ్వండి, జామ తోటలు కానీ, ఏదైనా మామిడి తోట అనుకోండి, ఏదైనా తోట మనకి బీ అనేది నెససరీ. అందరికీ మనం ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి మన బీ కీపర్స్ వెళ్ళి పెట్టాలంటే కష్టం. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి బీ ట్రైనింగ్స్ అనేది ఇస్తాం. ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి. తేనె అనే కాన్సెప్ట్ కాదు, తేనెటీగల వల్ల ఆ దిగుబడి అనేది పెడితే వాళ్ళకి ఎంతో కొంత తేనె, వాళ్ళకి ఇంట్లో మందం సరిపోయేటట్టు తేనె అనేది వస్తుంది. మీరు అంటే ఆ తేనె పెట్టెలను మీరు వాళ్ళకి అందుబాటులో ఉంచుతారా? మీరు వాళ్ళకు ఉత్పత్తి చేయడానికి జరుగుతుందా మరి? మనం తేనెటీగ డబ్బాల్ని ట్రైనింగ్స్ ఇస్తూ కూడా మనం డబ్బాలు కావాలంటే డబ్బాల్ని కూడా ఇస్తాము. ఎందుకంటే 5 డబ్బాలు 10 డబ్బాలు అనేది తెప్పించుకోవడం కష్టము. సో మా దగ్గర నుంచి మేము అట్లా ప్రొవైడ్ కూడా చేస్తాము. వాళ్ళకి కరెక్ట్ 3 days to 2 days ట్రైనింగ్ అనేది ఇచ్చి 4 days దాకా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎట్లా ఉంటుంది, దీనిలో లూప్ హోల్స్ ఏంటి, మనం దీన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి. మామూలుగా మనకి పూత ఒక ఫార్మర్కి అన్ని టైంలో ఉండదు. పూత లేనప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఈగల్లో చాలా రకాలవి ఉంటాయి కదా, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి మరి? ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి. డోర్సెటా అని, ఎపిస్ మెలిఫరా అని, ఎపిస్ ట్రైగోనా అని, ఎపిస్ సెరీనా అని. ఇప్పుడు మనం బ్రీడ్ చేసేదేమో ఎపిస్ మెలిఫెరా. అంటే మళ్ళీ ఈగలు ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళేవా అదే డబ్బాలో ఉంటాయా మరి? ఈగలు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి జనరల్గా వెళ్ళేది ఫ్లవరింగ్ కోసం. వాటికి ఆహారమే ఈ హనీ. అవి తెచ్చుకొని పెట్టుకుంటాయి. అంటే ఎలా అయితే చీమలు వాటికి కావాల్సినప్పుడు తింటాయో తేనెటీగ కూడా అంతే. వాటికి కావాల్సినప్పుడు తేనె తెచ్చుకొని పెట్టుకొని అన్నీ పెట్టుకొని సీల్ వేసుకొని పెట్టుకుంటాయి. వాటికి ఎప్పుడైతే ఆహారం దొరకదో అప్పుడు వాటిని తిని అక్కడ ఆహారం లేదని వేరే ప్రదేశానికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అలానే ఇప్పుడు అవి మైగ్రేట్ అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తాం, అవి మైగ్రేట్ కాకుండా మనం మైగ్రేట్ చేస్తాం వాటిని. ఆ హనీ అనేది మనం తీసుకొని వాటిని ఆ టైంలో స్పెసిఫిక్ టైంలో మనం మైగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. వర్కర్ బీ అని ఇలా చాలా రకాలుగా చెప్పారు కదా, అవి ఏం చేస్తాయి మరి, వీటికి ఏం యూస్ఫుల్ మరి? అంటే వర్కర్ బీ అనేది ఏదైతే ఉందో అది మన బయటికి వెళ్ళి హనీ అనేది కలెక్ట్ చేసుకొని వస్తాయి. ఆ హనీ తెచ్చిన హనీని మనకి అవి ఫిల్లింగ్ అనేది చేయడం అనేది వర్కర్ బీ పని. ఆ వర్కర్ బీ బయట నుంచి వచ్చి అవి వేరే బీకి డైరెక్ట్గా అవి పెట్టవు. వేరే బీ ఎంజైమ్స్కి ఇచ్చేసి ఆ ఎంజైమ్స్ నుంచి అవి పెడతాయి. అండ్ డ్రోన్ బీ బయటికి వెళ్ళి హనీ తేవడం కానీ, వాటికి స్ట్రింగ్ అనేది ఉండదు.
అంతే. అదేంటంటే మేల్ బీ, అది ఓన్లీ ఫర్ ద క్వీన్ బీ. ఎప్పుడైతే క్వీన్ బీ చనిపోవడం కానీ ఏదైనా జరుగుద్దో, అది పెట్టిన వన్ డేతోని వేరే బీస్ అన్ని కలిపేసి ఒక ఎగ్ని సెలెక్ట్ చేసుకొని క్వీన్ బీ సెల్ అనేది డెవలప్ చేస్తుంది. ఆ డెవలప్ అయిన తర్వాత తేనెటీగల్లో లీడర్ అనేది ఉంటుందా? అసలు దాని గురించి చెప్పండి. అంటే తేనెటీగల్లో లీడర్ అంటే దాన్ని క్వీన్ బీ అంటాము. తేనెటీగ డబ్బాల్లో క్వీన్ బీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి క్వీన్ బీకి ఇప్పుడు మాకు 250 డబ్బాలు ఉన్నాయి, 60 డబ్బాలు ఉన్నాయి అన్నాం కదా. ఒక్కొక్క డబ్బాకు ఒక్కొక్క క్వీన్ బీ అనేది ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఇంకొక క్వీన్ బీ అనేది పుడితే వాటిలో అవి ఫైట్ చేసుకొని ఏవైతే స్ట్రాంగ్ బీ అని క్వీన్ బీ ఉంటుందో అదే ఉంటుంది. అదే రోజుకి 500 నుంచి 1000 గుడ్ల దాకా, సీజన్లో మంచి సీజన్లో అయితే మంచి క్లైమేటిక్ కండిషన్స్లో 2000 గుడ్ల దాకా రోజుకి పెడుతుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 3 months. మేజర్గా మనకి ఒక బాక్స్లో అది పుట్టినప్పటి నుంచి వెళ్ళి, తేనెటీగ పుట్టినప్పటి నుంచి వెళ్ళి లాస్ట్ వరకు దాని వర్కింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. పుట్టగానే అది వింగ్స్ ఆడియడం వల్ల టెంపరేచర్లో అని, క్లీనింగ్ అని, అలా పుట్టిన డే 1 నుంచి వెళ్ళి డే 4 దాకా ఒక పని, డే 7 దాకా ఒక పని అనేది దాని లైఫ్ స్పాన్ ఏదైతే 3 months 6 months ఉందో ఆ లైఫ్ స్పాన్ మొత్తం అనేది వర్క్ జరుగుతూ ఉంటుంది. మనకి దీనిలో సాధారణంగా క్వీన్ బీ అనేది కొంచెం పెద్దగా ఉండేసేసి అది గుడ్లు పెడతా ఉంటుంది. దాని పని అది రాయల్ జెల్లీ తినడం వల్ల ఒక క్వీన్ బీ మాత్రమే 3 to 5 years స్పాన్ దాకా బతుకుతుంది, మంచి సీజన్స్లో మంచి ఆహారం దొరికినట్లయితే. మిగతావన్నీ దాని స్పాన్ ప్రకారంగా 3 months to 6 monthsలో చనిపోతాయి. దీనిలో క్వీన్ బీ, వర్కర్ బీ, డ్రోన్ బీ అనేది ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లీడర్ అనేది వేరే డబ్బాలోకి వెళ్ళదా? ఓన్లీ తన ఉన్న దాంట్లోనే ఉంటుందా? ఈ లీడర్ అనేది ఆ డబ్బాలే ఉంటుంది. ఎప్పుడైతే దీనికి తిండే ఆహారం దొరకదో వేరే ప్లేస్కి మైగ్రేట్ అవుతాయి. సో మనం బాక్సుల్ని గమనించడం, అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వీన్ బీ మేటింగ్ కోసం అన్నట్టుగా ఈ మెయిల్ బీస్ అనేది ఉంటాయి. అవే మనకి డ్రోన్ బీస్ అన్నట్టు. క్వీన్ బీ మేటింగ్ పర్పసే అవి ఉంటాయి అన్నట్టు. చూశారు కదా, తేనెటీగ నుంచి తేనె ఏ విధంగా, స్వచ్ఛమైన తేనె ఏ విధంగా వస్తుందో చూశారు కదా. అదేవిధంగా ఇది ఎక్కడ ఉంది, మీకు ఎక్కడ అందుబాటులో ఉందో అడిగి తెలుసుకుందాం. స్వచ్ఛమైన తేనె కావాలనుకుంటే మీరు ఇక్కడ మన సుబేదారి లైన్లో మన అపర్ణ ఏంటి పక్కన లస్సీషన్ సెక్స్ పక్కనే బిసైడ్లో మధ్యలో ఒక చిన్న స్టోర్ అనేది ఉంటుంది, హర్షాస్ న్యాచురల్ హనీ అని పేరుతో ఉంటుంది. మీరు ఒకవేళ తేనె పరిశ్రమ గురించి తెలుసుకోవాలన్నా, దాన్ని ఎట్లా పెంచాలి, ఎలా మనం వాటిని పెంచుకోవాలి, ఎలా తేనె తీయాలి, ఎలా పాలినేషన్ చేయించుకోవాలనుకున్నా రైతులు కానివ్వండి, యంగ్ జనరేషన్ కానివ్వండి, ఎవరైనా వచ్చి సంప్రదించాలనుకుంటే నన్ను ఇక్కడ కలవచ్చు. థ్యాంక్ యూ.